Hello everyone, welcome back to RSV కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేంద్ర బడ్జెట్ 2025-26లో పేర్కొన్న కొత్త పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి. సో ఈ కొత్త పథకాల నుంచి మనకి 2 నుంచి 3 మార్కులు కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీడియోని అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంత యూజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ది వచ్చేసి ప్రధానమంత్రి ధనధాన్య యోజన. సో ఈ ప్రధానమంత్రి ధనధాన్య యోజనకి బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంతంటే 1.37 లక్షల కోట్లు అండి. ఓకే, సో దీని లక్ష్యం ఏంటంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం మరియు సమర్థమైన స్థిరమైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం. సో వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి మరియు సమర్థవంతమైన స్థిరమైన విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహించడం అనేది సో ఈ ప్రధానమంత్రి ధనధాన్య యోజన యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే, సో దీనికి లబ్ధిదారులు ఎవరంటే తక్కువ ఉత్పాదకత కలిగిన 100 జిల్లాలోని 1.7 కోట్ల మంది రైతులు. తక్కువ ఉత్పాదకత కలిగి ఉంటుంది కదా, సో ఆ ఉత్పాదకత కలిగిన 100 జిల్లాల్లోని 1.7 కోట్ల మంది రైతులు సో ఈ ప్రధానమంత్రి ధనధాన్య యోజనకు లబ్ధిదారులుగా ఉంటారు. సో దీంట్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించడం మరియు సుస్థిరమైన వ్యవసాయ విధానాలను అమలు చేయడం. సో ఉత్పాదకత అనేది తక్కువగా వస్తుంది అంటే పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా సో ఉత్పాదకత పెంచడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే సుస్థిర వ్యవసాయ విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని అమలు చేయాలని కూడా సో లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది. అలాగే నాణ్యమైన నీరు, సాగు సౌకర్యాలు మరియు భద్రతా గిడ్డంగుల నిర్మాణం. సో నీరు అనేది నాణ్యంగా ఉండాలి, సాగు సౌకర్యాలు బాగా ఉండాలి, అలాగే భద్రతా గిడ్డంగుల నిర్మాణం. అలాగే రైతులకు తక్కువ మరియు ఎక్కువ కాలం రుణాలను పొందేందుకు సహాయపడడం. సో ఇవి ఈ ప్రధానమంత్రి ధనధాన్య యోజన యొక్క ముఖ్య అంశాలు. అంటే పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సుస్థిర వ్యవసాయ విధానం అమలు చేయడం, నాణ్యమైన నీరు, సాగు సౌకర్యాలు మరియు భద్రతా గిడ్డంగుల నిర్మాణం చేయడం, అలాగే రైతులకు తక్కువ మరియు ఎక్కువ కాలంలో రుణాలు పొందే అవకాశంని ఇవ్వడం. సో ఇవి దీని యొక్క మెయిన్ థీమ్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి పప్పు దినుసుల్లో ఆత్మనిర్భరత. ఓకే, సో దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంతంటే 1000 కోట్లు అండి. ఓకే, సో లక్ష్యం చూడండి, పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడం మరియు స్వయం సమృద్ధిని సాధించడంలో సహాయపడడం. అలాగే ప్రత్యేక దృష్టిని కంది అర్హర్ మినప్పప్పు మరియు మసూర్పై కేంద్రీకరించడం. ఓకే, మెయిన్గా కంది, మినప్పప్పు మరియు మసూర్ అంటే ఎర్రపప్పుపై ప్రత్యేక దృష్టి అనేది కేంద్రీకరించడం జరుగుతుంది దీంట్లో. ఓకే, అలాగే ఇది కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ ఆధార సేకరణ మరియు పంట కోత తర్వాత గిడ్డంగుల పరిష్కారాలను అందించడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో భారత్ లక్ష్యం ఏంటంటే 2029 నాటికి దేశ పప్పు ధాన్యాల డిమాండ్ను తీర్చడానికి, అలాగే భారతదేశం దిగుమతులపై ఆధారపడడాన్ని అంతం చేయడానికి సో లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది. అలాగే 2028-29 నాటికి పప్పు ధాన్యాల దిగుమతిని నిలిపేయాలని ఇటీవల కేంద్ర హోంమంత్రి ఒక లక్ష్యాన్ని అయితే ప్రకటించడం జరిగింది. సో దాని ప్రకారం సో 2029 నాటికి భారతదేశ దిగుమతులపై ఆధారపడడం అంటే పప్పు ధాన్యాల దిగుమతులపై ఆధారపడడాన్ని అంతం చేయడం అనేది సో ఈ స్కీమ్ యొక్క లక్ష్యం అండి. ఓకే, సో ఇందులో ముఖ్యాంశాలు చూడండి. మెయిన్ పాయింట్స్: 6 సంవత్సరాల మిషన్, ప్రధానంగా ఉదర్, తూర్, మసూర్ పప్పులపై ప్రత్యేక దృష్టి. అలాగే నాఫెడ్ అండ్ NCCF ద్వారా నమోదు చేసిన రైతుల నుంచి కొనుగోలు చేయడం. అలాగే ఘర్షణ నిరోధక విత్తనాల ప్రోత్సాహం మరియు ప్రోటీన్ శాతం పెంపు. ఓకే, సో నెక్స్ట్ స్కీమ్ గ్రామీణ అభివృద్ధి మరియు స్థిరత కార్యక్రమం. సో దీనికి బడ్జెట్ కేటాయింపు వచ్చి 188 లక్షల కోట్లు. దీని లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని తగ్గించడం మరియు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. ఓకే, లబ్ధిదారులు చూడండి, యువ రైతులు, గ్రామీణ మహిళలు, చిన్న రైతులు మరియు భూమి లేని కుటుంబాలు. ఓకే, దీంట్లోని ముఖ్యాంశాలు: వ్యవసాయం, సాంకేతికత మరియు నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం,
అలాగే స్వయం ఉపాధిని ప్రోత్సహించడం మరియు గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం, అలాగే యువతకు ఉపాధి మరియు వ్యాపార అవకాశాలు సృష్టించడం. సో ఈ స్కీమ్ యొక్క ప్రధాన అంశాలండి. ఓకే, నెక్స్ట్ సాక్ష్యం అంగన్వాడీ మరియు పోషణ 2. సో ఈ సాక్ష్యం అంగన్వాడీ పోషణ 2 యొక్క లక్ష్యం ఏంటంటే చిన్న పిల్లలు, గర్భిణీ మహిళలు మరియు తల్లిచ్చే పాలలకు పోషకాహారం అందించడం. సో లబ్ధిదారులు చూడండి, 8 కోట్ల మంది పిల్లలు, 1 కోటి తల్లులు, 20 లక్షల బాలికలు. ముఖ్యాంశాలు చూడండి, ఆకాంక్షిత జిల్లాల్లో పోషకాహార పథకాల నిధుల పెంపు. ఓకే, ఆకాంక్షిత జిల్లాలో పోషకాహార పథకాల నిధుల పెంపు అండి. ఓకే, నెక్స్ట్ స్కీమ్ ఆన్లైన్ వేదికలపై పనిచేసే కార్మికుల కోసం సామాజిక భద్రతా పథకం. సో దీన్నే గిగ్ వర్కర్స్ అని చెప్పి చెప్తాం. అంటే ఆన్లైన్ వేదికలపై పనిచేసే వాళ్ళని గిగ్ వర్కర్స్ అని చెప్పి చెప్తాం. అంటే ఊబర్, ఓలా, జొమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో పనిచేస్తుంటారు కదా, వారిని గిగ్ వర్కర్స్ అని చెప్పి చెప్తాం. సో ఆ గిగ్ వర్కర్స్కి సామాజిక భద్రత కల్పించడమే సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యం అండి. ఓకే, సో ముఖ్యాంశాలు చూడండి, వీరికి ఎవరైతే గిగ్ వర్కర్స్గా చేస్తున్నారో వాళ్ళకి ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందించడం, అన్ని గిగ్ కార్మికులను సంఘటిత రంగానికి సంబంధించిన జాతీయ డేటాబేస్లో నమోదు చేస్తుందని తెలిపింది. అలాగే వారిని అధికారికంగా గుర్తించడమే కాకుండా ఆరోగ్యం, గృహ నిర్మాణం, నైపుణ్యం, బీమా, క్రెడిట్ మరియు ఆహార పథకాలపై మెరుగైన ప్రాప్యతను అందించడంలో సహాయపడుతుంది. ఓకే, అలాగే భారత ప్రభుత్వం తన తాజా బడ్జెట్లో సుమారు 10 మిలియన్ల గిగ్ కార్మికుల ఆరోగ్య సంరక్షణతో సహా సామాజిక భద్రతా ప్రయోజనాలు అయితే ప్రకటించింది. సో అలాగే ఈ శ్రమ్ పోర్టల్లో గిగ్ వర్కర్ల నమోదు మరియు ఐడి కార్డులను మంజూరు చేస్తుంది. అలాగే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద వైద్య భద్రతను కల్పిస్తుందండి. ఓకే, సో ఇవి ఈ స్కీమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి మొదటిసారి వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న వారి కోసం పథకం, స్కీమ్ ఫర్ ఫస్ట్ టైం ఎంటర్‌ప్రెన్యూర్. ఓకే, సో దీని లక్ష్యం ఏంటంటే మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కొత్త వ్యాపార సంస్థల యజమానులను ప్రోత్సహించడం. చాలామంది మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళు వారి దగ్గర అమౌంట్ అనేది ఉండకపోవడం జరుగుతుంది కదా, సో వాళ్ళు వ్యాపారాన్ని ప్రారంభించడం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రోత్సహించి వ్యాపారాన్ని ప్రారంభించడానికి తగిన సహాయం అందిస్తుందండి. సో ఇందులో ముఖ్యాంశాలు చూడండి, 5 లక్షల కొత్త వ్యాపారులకు 5 సంవత్సరాలలోపు 2 కోట్ల వరకు టర్మ్ లోన్స్ ఇస్తుంది. అలాగే వ్యాపార నైపుణ్యాల అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందండి. ఓకే, వ్యాపార నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను వారికి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ స్కీమ్ వచ్చి స్వామ్ ఫండ్ 2. సో స్వామ్ అంటే స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్. సో దీని లక్ష్యం ఏంటంటే మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాలను తీర్చడమండి. సో లక్ష్య సాధన ఏంటంటే 1 లక్ష గృహ యూనిట్లను పూర్తి చేయడం. ముఖ్యాంశాలు చూడండి, 15,000 కోట్ల నిధి ద్వారా అందుబాటులో లేని గృహ ప్రాజెక్టులను పూర్తి చేయడం, అలాగే ఈఎంఐలు మరియు అద్దె చెల్లించే మధ్యతరగతి కుటుంబాలకు కేంద్రంగా తీసుకోవడం. ఓకే, సో ఇవ్వండి 2025-26 బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. సో మీరు ఈజీగా వాటిని చూసే అవకాశం అయితే ఉందండి. ఓకే, అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించిన పీడిఎఫ్ని కూడా అందులో ఉంచుతాను, మీరు అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఎంతో యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.